నమస్కారం, నేను మీ ఉషా. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దల హస్తం ఉంది. ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫాన్గా మారనున్న తీవ్ర వాయుగుండం తమిళనాడు కారైకల్ వద్ద తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ. డిసెంబరు 2 నుండి కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సర్వం సిద్ధం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామన్న ఈవో శోభారాణి. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన క్రడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో. సొంతింటి కలను నిజం చేయడమే ఎక్స్పో లక్ష్యమన్న నిర్వాహకులు. బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని, ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్లు తనిఖీలు నిర్వహించారు. ఎగుమతికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. నిర్వాహకుల నుంచి వివరాలు సేకరించారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారని డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. కాకినాడ పోర్టులో 1064 టన్నుల బియ్యం సంచులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్లు పరిశీలించారు. ఇటీవల పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని వాటిని అధికారులు పోర్టులోనే ఉంచారు. 2 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై వెళ్తున్న స్టెల్లా ఎల్ పనామా షిప్లో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. తాజాగా ఈ షిప్లో పట్టుబడిన బియ్యం సంచులను స్వయంగా బోటులో సముద్రంలోకి వెళ్లి పవన్ పరిశీలించారు. భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని మీరు ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత 5 ఏళ్లలో కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చేశారని, తాము వచ్చాక 51,000 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నాదెండ్ల మనోహర్లు తెలిపారు. తనిఖీలు అనంతరం మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు 1000 లారీలు వస్తాయని, సెక్యూరిటీ 16 మందే ఉన్నారని తెలిపారు. ఈ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో తాము హామీ ఇచ్చామని గుర్తు చేశారు. బియ్యం అక్రమ రవాణాను గతంలో డ్రోన్ల ద్వారా చిత్రీకరించామని పవన్ తెలిపారు. పోర్టు నుంచి సరుకులు ఎగుమతులు జరగాలే కానీ అక్రమాలు జరగడానికి వీల్లేదన్నారు. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది.
పైకి ఎక్కాలి, దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందని 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. ఆ రోజు ఇక్కడ పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందరం కూడా చేశాం. ఆ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మీరు ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి. పథకాల ద్వారా ఎవరికైతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఖర్చు పెట్టి తీసుకెళ్తున్నామో దాన్ని ఇతర దేశాలకి ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దాన్ని మార్చుకుని తీసుకెళ్లారు. 51,000 మెట్రిక్ టన్నులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నిర్ధారించారు. 153 కోట్ల రూపాయల విలువ చేసే ఆ బియ్యాన్ని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేసిన గౌరవ హైకోర్టు ఒప్పుకోకుండా బ్యాంక్ గ్యారంటీ కట్టమని ఒక నిబంధన ఇస్తే 3 చెక్ పోస్ట్ గతంలో ఏ విధంగా కొంత సహకరించి కాకినాడకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి అక్రమంగా బియ్యం తరలించారో దానిపైన పూర్తి సమాచారం తెప్పించుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీనిపైన చాలా ఒక నమ్మకంతో మనం చేసే కార్యక్రమానికి మనం నిలబడి ఉండాలి. మనలో ఉన్న పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని వేల కోట్ల రూపాయల్లో అక్రమార్కులు అమ్ముకుంటున్నారు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాకినాడ పోర్టు ద్వారా సుమారు 10,000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రేషన్ బియ్యానికి పాలిష్ పెట్టి బ్లాక్లో కేజీ 73 రూపాయలకు అమ్ముతున్న విషయాన్ని కూడా పవన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది తమిళనాడులోని కారైకల్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. పోర్టులో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. తుఫాన్ పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340 కిలోమీటర్స్ దూరంలోను, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్స్ దూరంలోను తీవ్ర వాయుగుండంగా అయితే ఇది కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ నెక్స్ట్ 6 అవర్స్లో ఇది తుఫాన్గా మారి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ రేపటి మధ్యాహ్నానికి ఇట్ ఈస్ లైక్లీ టు క్రాస్ నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్ లో ఉన్నటువంటి కరైకల్ అండ్ మహాబలిపురంకి మధ్యన పుదుచ్చేరికి దగ్గరలో తీరాన్ని తుఫాన్గా దాటే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దాటే సమయంలో ఆ పుదుచ్చేరి ఆ ప్రాంతం దగ్గర విండ్ స్పీడ్స్ 70 నుంచి 80 కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే సమ్ టైమ్స్ అవి 90 కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఐఎండీ ద్వారా ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. ఇది ఇప్పుడున్నటువంటి రాబోతున్నటువంటి తుఫానుని దృష్ట్యా మన దక్షిణ కోస్తాలు ఉన్నటువంటి 3 జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలో కూడా సైక్లోన్ అలర్ట్స్ మన సైక్లోన్ మానిటర్ ద్వారా అలర్ట్ జారీ చేయడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైక్లోన్ దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వరకు చూసుకుంటే
ఇటు దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్. అలాగే నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే మరికొన్ని జిల్లా అంటే వైఎస్ఆర్, కడప అండ్ ప్రకాశం ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం రాగలదని మనం ఈ నెక్స్ట్ టైం 24 ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ సెకండ్ డే వరకు కూడా ఇది సేమ్ ట్రెండ్ ఇస్ లైక్లీ టు కంటిన్యూ. అంటే ఈ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అండ్ అన్నమయ్య జిల్లాకు కూడా అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ సెకండ్ డేకి వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ ప్రకాశం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షం సెకండ్ డేకి వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం దృష్ట్యా మన దక్షిణ కోస్తా తీరవెంబడి దక్షిణ కోస్తా తీరవెంబడి కానీ ఇటు ఉత్తర కోస్తా తీరవెంబడి కానీ బలమైన ఎదురుగాలు అయితే మాట కంటిన్యూ అవుతుంది. భక్తుల పాలిట కొంగు బంగారం. కనక మహాలక్ష్మి అమ్మవారి మాసోత్సవాలకు బురుజుపేటలోని అమ్మవారి దేవస్థానం ముస్తాబైంది. డిసెంబర్ 2 నుండి 30వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. మార్గశిర మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేసి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమంటున్న ఈవో కె శోభారాణితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల పాలిట కొంగు బంగారం బురుజుపేటలో వెలిసిన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు డిసెంబర్ 2 నుండి 30 వరకు జరగబోతున్నాయి. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులకు సంబంధించి ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, ఈ విషయాల్ని తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు ఈ దేవస్థానం ఈవో శోభారాణి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం, ఇలవేల్పు, కోరిన కోరికలు తెచ్చే తల్లి, ఒక్క బిందెడు పసుపు నీళ్ళు పోస్తే అన్ని రకాల వరాలు ఇచ్చే అమ్మవారు. ఆ అమ్మవారిది మార్గశిర మాసం ఉత్సవాలు డిసెంబర్ 2 నుంచి 30 వరకు జరుగుతున్నాయి. ఇందులో 4 గురువారాలు వచ్చాయి. అమ్మవారికి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి. అవి 5, 12, 12, 12, 19, 12, 26, 12. ఈ భక్తులందరూ కింద సంవత్సరం మొత్తం 1 మంత్కి కలిపి 1,00,000 దాకా వచ్చారని అంచనా. ఈసారి అది దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్, మున్సిపాలిటీ వీళ్ళందరి సహాయ సహకారాలతోటి బ్యారికేడింగ్ కొంచెం పెంచాము, ఇంకో కిలోమీటర్ వరకు పెంచాము. కిందటి సంవత్సరం కన్నా సీసీ కెమెరాస్ ఎక్కువ చేసాము. 70 సీసీ కెమెరాస్ ఇన్ అండ్ అవుట్ వర్క్ చేస్తున్నాయి. తర్వాత టాయిలెట్స్, టెంపరీ టాయిలెట్స్ కూడా వాళ్ళకి కిందటి సంవత్సరం మీద ఇంకో 2 ప్లేసెస్ సూచించారు, వాటిల్లో కూడా పెడుతున్నాం. బేబీ ఫీడింగ్ ఏమో ఇదివరకు 2 మన దగ్గర పర్మనెంట్గా ఉన్నాయి. ఒకటేమో దేవాలయంలో, ఒకటేమో అన్నప్రసాద వితరణ హాల్లో. అది కాక కొంచెం కాంగ్రిగేషన్ ఎక్కువ ఉండే చోట ఒకటి పెట్టమన్నారు, అది కూడా పెడుతున్నాము. క్యూ లైన్స్లో భక్తులకి మంచినీళ్ళు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్స్ అవి సరఫరా చేయడానికి అన్ని రకాలు ఉన్నాయి. జీవీఎంసీ వాళ్ళేమో వాటర్ సప్లై చేస్తామని అంటున్నారు. మేము ఆర్టీసీ బస్సు వారి దగ్గర నుంచి బస్సులు తీసుకుని ఫ్రీ సర్వీస్ నడుపుతున్నాము. అది తర్వాత ఫైర్ అవి జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్దది పెడితే దానిలో ఉపయోగం ఉండదేమో, చిన్నది పెట్టమన్నాం. ఇలాగా ట్రాఫిక్ పోలీస్తో కూడా వాళ్ళు అది ట్రాఫిక్ కంట్రోల్కి దానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ తర్వాత ఆర్టీసీ వాళ్ళేమో డైవర్షన్ తీసుకుంటున్నారు, రూట్ మార్చుకుంటున్నారు భక్తుల అవసరార్థం. అంటే డైనమిక్ వేలో పోతాము, ఎప్పుడు అవసరమైతే దాన్ని బట్టి చేస్తామని ఆర్టీసీ వారు చెప్పారు. ఇలా అన్ని మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు స్టాల్స్ పెడుతున్నారు. భక్తులకి ఎమర్జెన్సీకి వస్తే అక్కడికక్కడ మందులు ఇవ్వడానికి దానికి అంబులెన్సెస్ పెడుతున్నారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈ 1 మంత్ ఫెస్టివల్ ఎటువంటి భక్తులకి ఇబ్బంది జరగకుండా జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. మాకు మహానదాన ప్రసాద వితరణ లాస్ట్ గురువారం ఉంటుంది. ఆ రోజున కూడా జగన్నాథ స్వామి దేవస్థానం దగ్గర జరుగుతుంది. దానికి 20,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి కూడా బ్యారికేడింగ్, రోడ్ క్లోజ్ చేస్తున్నాం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇలా అన్ని రకాలుగా
అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమైనా కిందటి సంవత్సరం ఏమన్నా కొంచెం చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అవి కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రధానంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గురువారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అంటే సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వీఐపీలకి ఏమైనా స్పెషల్ స్లాట్స్ అవి కేటాయించే పరిస్థితి ఉందా? ఎట్లా మీరు ముందుకెళ్తున్నారు? ఫస్ట్ సాధారణ భక్తులకి పెద్దపీట అండి. వాళ్ళ క్యూ లైన్స్ ఎక్కడ ఆగకుండా సపరేట్ లైన్ ఫామ్ చేస్తాం. అది వాళ్ళది కంటిన్యూషన్ ఉంటుంది, ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. విఐపి వారికి 2 స్లాట్లు ఇస్తున్నాం. మార్నింగ్ ఉదయం 6 నుంచి 8, సాయంత్రం 3 నుంచి 4. అందులోనే గురువారాలు దర్శనం చేసుకోమని విన్నవిస్తున్నాం. ప్రోటోకాల్ దర్శనం అనేది ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది, అది సపరేట్గా ఉంటుంది. విఐపీస్కి మాత్రం ఈ స్లాట్లలో దర్శనం చేసుకోమని విన్నవిస్తున్నాం. సో మనం సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ ఆపే ప్రసక్తి అయితే లేదండి. అది లేకుండానే ఈ సంవత్సరం క్యూ లైన్స్ కంటిన్యూస్ ఇది నడుపుతున్నాము. సరే, అయితే మన దేవాలయంలో జస్ట్ దండం పెట్టుకుని పాస్ అయ్యే పద్ధతి కాదు ఇక్కడ. మన వాళ్ళు వచ్చిన వాళ్ళు కాస్త అమ్మవారికి కాస్త నీళ్ళు పాలు ఏదో ఒకటి అభిషేకం లాగా చేసే ఇది ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఇది ఆ క్రమంలో మామూలుగా ఒక దండం పెట్టి పాస్ అయ్యే క్యూ లైన్స్కి మనకి కొంత ఎలా అయినా తేడా ఉంటుంది, కొంతన్నా ఆలస్యం అవుతుంది. అది కూడా కొంచెం భక్తుల్ని కొంచెం తొందరగా నడవండమ్మా అని చెప్పడం అవుతుంది. సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా కొంచెం పెద్ద క్యూ లైన్సే వేస్తాం. వారి కోసం షెల్టర్ ఇచ్చాం పైన, మీరు అవన్నీ చూసారు. పర్మనెంట్, మామూలు కాదు, ఆస్బెస్టాస్ షీట్స్ తోటే పర్మనెంట్. ఇప్పుడు మన విశాఖకి గాలి వాన తుఫాన్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందిట, అందుకని ఆర్డినరీ కాకుండా కంప్లీట్ పర్మనెంట్ ఫిక్స్చర్లానే వేసేస్తాం. కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చూస్తున్నాం. 2వ తేదీన ఎట్లా ప్రారంభిస్తాం అంటే చీఫ్ గెస్ట్కి మన స్థానిక ఎమ్మెల్యే వీళ్ళని పిలవడం. 2వ తేదీ ఉదయం 9 గంటలకి ముహూర్తం అన్నారండి మన వాళ్ళు. ఆ రోజు ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు, వారిని ఆహ్వానించాము. ఇంకా కొద్దిమంది విఐపీస్కి కూడా చెప్పున్నాము, తదితర అనధికారులందరికీ కూడా. ఎవరు వచ్చినా వారికి రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంటామండి. భక్తులకు ఈ ఆలయ కార్యనిర్వహణాధికారిగా మీరు చేసే అప్పీల్ ఏంటి, విజ్ఞప్తి? అందరికీ దర్శనం కావాలి. ముందెళ్ళే వాళ్ళు వారు ఎంతసేపు క్యూలో నిలబడ్డారో చూసుకుని ఆ ఇబ్బంది వెనకాల వాళ్ళకి కలగకుండా కొంచెం తొందరగా పాస్ అవ్వమని చెప్పి, అమ్మవారి దర్శనం అందరికీ కలగాలి, ఆ దృష్టిలో నడవమని విన్నప్తండి. అమ్మవారి దర్శనాన్ని సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా సంపూర్తిగా పూర్తి చేశాం. అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ కలగాలన్నదే తమ ఆకాంక్ష. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నామని చెప్తున్నారు ఆలయ ఈవో శోభారాణి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. క్రెడైట్ 10వ ప్రాపర్టీ ఎక్స్పో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో అట్టహాసంగా ప్రారంభమైంది. డిసెంబర్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ప్రాపర్టీ ఎక్స్పోను ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజులు లాంఛనంగా ప్రారంభించారు. సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్స్ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి ఈ ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తోంది. క్రెడై విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రాపర్టీ ఎక్స్పోను విజయవంతంగా నిర్వహిస్తోంది. 9 ఎడిషన్లను సక్సెస్ఫుల్గా నిర్వహించి 10వ ఎడిషన్ను బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా ప్రారంభించింది. సుమారు 71 మంది రియల్టర్లు, బిల్డర్లతో పాటు ఇంటీరియర్ డిజైనర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఎక్స్పోలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఫ్లాట్లు, విల్లాలు, ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్మెంట్ చేసుకునేందుకు గొప్ప అవకాశాన్ని క్రెడై కల్పించింది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనే వారికి, ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో చక్కని వేదికగా నిలుస్తోంది. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్పోను ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజులు ప్రారంభించారు. Thank you so much.
సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు భూమిపై పెట్టుబడి పెట్టేందుకు వినియోగదారులు మంచి సంస్థ కోసం అన్వేషిస్తుంటారని ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజులు అన్నారు. అలాంటి ప్రముఖ సంస్థలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి క్రెడాయ్ గత 9 ఏళ్లుగా ప్రాపర్టీ ఎక్స్పోను విజయవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు. VMRDA కూడా ఓ స్టాల్ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మా ధర్మేంద్ర గారు చెప్తూ బిల్డర్స్ విశాఖపట్నంలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది మీరే కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ముఖ్యంగా నారాయణ గారు ఆల్రెడీ దీని మీద చాలా కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్లాంట్స్లో కానీ ఎక్కడైనా ఏ ఇష్యూ వచ్చినా కానీ 24 అవర్స్లో క్లియర్ చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మీకు ఎన్డీఏ అండగా ఉంటుంది. విశాఖపట్నం అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించాలి. రానున్న రోజుల్లో ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది. కొంచెం డల్గా ఉందని చెప్పి ఎవరు కూడా బాధపడద్దు. రోజు క్రెడాయ్ 10th ప్రాపర్టీ షో అంటే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రతి సంవత్సరము. దాంట్లో మంచి అట్రాక్టివ్గా VMRDA విశాఖపట్నంలో మంచి పేరున్న సంస్థ VMRDA వారు కూడా ఇక్కడ స్టాల్ పెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ప్రభుత్వమే వేసిన లేఅవుట్స్ని కూడా వాళ్ళు ప్రజలు వచ్చి ఇక్కడ ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా కొనుక్కునే దానికి అవకాశం కల్పించడం అనేది చాలా చాలా సంతోషదాయకము. అట్లాగే అందరూ ఇక్కడే ఉన్నారు VMRDA స్టాఫ్. అదొకటే కాకుండా కమిషనర్ గారు రమేష్ గారు కూడా ఇక్కడే ఉండి దగ్గర ఉండి దీన్ని చూసుకుంటూ ఇదొక స్పెషల్ అట్రాక్షన్ కింద ఉంది. తప్పనిసరిగా ప్రజలకి ప్రభుత్వము దగ్గరగా సేవలు చేద్దాము. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా VMRDA ఉంది అని చెప్పి ప్రభుత్వము మంచి 3 రోజుల పాటు గాదిరాజు ప్యాలెస్లో జరగనున్న ప్రాపర్టీ ఎక్స్పోలో 71 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయని క్రెడాయ్ ఏపీ జనరల్ సెక్రటరీ బాయిని శ్రీనివాసరావు, విశాఖ చాప్టర్ చైర్మన్ KSRK రాజు, ఎక్స్పో కన్వీనర్ CH గోవిందరాజులు తెలిపారు. వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ప్రతి ఏటా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల ప్రాపర్టీ ఎక్స్పోలో వినియోగదారులకు నచ్చిన ప్రాపర్టీని ఎన్నుకోవచ్చని అన్నారు. వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా ప్రతి గంటకు బంగారు నాణెం, బంపర్ డ్రా ద్వారా హోండా యాక్టివా బహుమతులుగా అందజేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 10వ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ఎంతో వైభవంగా ప్రారంభపడింది. మరి ఈ ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు, అలాగే SBI DGM, అలాగే VMRDA రమేష్ గారు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఈ యొక్క క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 72 స్టాల్స్ తోటి అన్ని స్టాల్స్ కూడా 100% బుక్ అయ్యి అందరూ కూడా ఇప్పుడు విజిటర్స్ కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఇలాగే 3 రోజులు ఈ యొక్క ప్రాపర్టీ షో సక్సెస్ అవ్వాలని విశాఖపట్నం ప్రజలు కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోకి విజిట్ చేసి తమ యొక్క ప్రాపర్టీ ఏదైతే తమ ఫ్లాట్లు కానీ, ప్లాట్స్ కానీ, ఇంటీరియర్ డెకరేటర్స్ కానీ, అలాగే ప్రముఖ బ్యాంకర్స్ 6 బ్యాంకర్స్ ఇందులో స్టాల్స్ పెట్టడం జరిగింది. వీరందరినీ మీరు ఏ బడ్జెట్లో మీరు ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారో, అలాగే మీకు లోన్ ఎంత అవైల్ చేస్తారనుకుంటున్నారో, ఇటువంటి అన్ని వివరాలు తెలుసుకుని ఈ యొక్క ప్రాపర్టీ షోని సక్సెస్ చేయాలని అనగా 29 నవంబర్ 2024 గాదిరాజు ప్యాలెస్ బీచ్ రోడ్లో గల గాదిరాజు ప్యాలెస్లో మా క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ తరపున 10వ ప్రాపర్టీ ఎక్స్పోని అత్యంత అంగరంగ వైభవంగా ఇనాగరల్ ఫంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోలో సుమారు 71 స్టాల్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్టాల్స్ కూడా అందరూ ఎవరికాళ్ళు అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్టాల్స్ నందు 25 మంది బిల్డర్సు, ప్రముఖ బిల్డర్సు వారి ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. బిల్డింగ్సు, ఫ్లాట్స్, అలాగే సుమారు 15 మంది రెప్యూటెడ్ లేఅవుట్ ఓనర్స్ ఇంక్లూడింగ్ VMRDA వారి యొక్క లేఅవుట్స్ని ప్రదర్శించడం జరుగుతుందండి. ఇది కాకుండా సుమారు 35 మంది బిల్డింగ్ ఫ్లాట్స్ కోసం సంబంధించిన ఇంటీరియర్ మెటీరియల్స్ కావాల్సిన సంబంధించిన మెటీరియల్స్ని వారు ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ సందర్శకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి కావలసిన ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ, విల్లా కానీ సెలెక్ట్ చేసుకుని
విశాఖపట్నం అనేది ఆర్గనైజ్ చేస్తున్న 10th ప్రాపర్టీ ఎక్స్పో గతం కంటే భిన్నంగా ఎంతో గ్రాండ్గా అన్ని స్టేక్ హోల్డర్స్ని, ఇటు ప్రాపర్టీ హోల్డర్స్ కానీ అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఆల్ అండర్ వన్ రూఫ్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి క్రీడా ఆంధ్రప్రదేశ్ తరఫున క్రీడా విశాఖపట్నం టీంని ఎంటైర్ టీంని కంగ్రాట్స్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ, ఆ కళని సాకారం చేసుకోవడం కోసం మరి సిటీ పెరుగుతున్న అర్బనైజేషన్ పెరుగుతున్న తరుణంలో వాళ్ళ యొక్క ప్రాపర్టీని ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతుంటారు. వాళ్ళ యొక్క బడ్జెట్కి అనుగుణంగా, వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి ఈ వేదిక వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మిగిలిన ఆస్పెక్ట్స్లో కూడా ఈ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, ఫ్లాట్స్ కానీ, అలాగే ఇంటీరియర్స్ కూడా అన్నీ ఓ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క సొంతలు సాకారం చేసుకోవడానికి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వెంచర్స్ తీర్చిదిద్దుతున్న బిల్డర్లు, రియల్టర్లు తమ స్టాల్స్లోని ప్రాపర్టీస్ను వినియోగదారులకు వివరించారు. అందుబాటు ధరల్లో వెంచర్స్లోని ప్రాపర్టీలను అందిస్తున్నామని చెప్పారు. తమ ప్రాజెక్టులోని ప్రత్యేకతలను భూమాత గ్రూప్ తాళ్ళూరి శివాజీ, చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ డైరెక్టర్ సూర్యతేజులు ఎస్డీవీ న్యూస్కు వివరించారు. అందరికీ నమస్కారం అండి. సో మా కంపెనీ పేరు చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము అట్ ప్రెసెంట్ కాపులపల్లిలో 150 ఎకరాల లేఅవుట్ వేస్తాం సార్. కూడా జాయింట్ వెంచర్ విత్ ఇన్ ద జీవీఎంసీ లిమిట్స్. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 40 feet 60 feet రోడ్స్తో మన మినిమం ప్లాట్ సైజ్ స్టార్ట్ అయితే 80 square yards నుంచి 1000 square yards దాకా ఉన్నాయి సార్. అలాగే మాకు అదే లేఅవుట్లో ఫంక్షన్ హాల్ కూడా కట్టామండి. 30,000 SFT ఫంక్షన్ హాల్. మీకు దాంట్లో మండోలోగ్లీ రూమ్స్, అవుట్డోర్ అండ్ ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి సార్ దాంట్లో. అది కాకుండా లేటెస్ట్గా ఇంకో ప్రాజెక్ట్ కూడా చేసామండి. మేఘాలయ పక్కన ఆపోజిట్ జీవీఎంసీ చిలుకూరిస్ క్యాపిటల్ లైన్ అని కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి కట్టాం. దాంట్లో మేము పర్ ఫ్లోర్ సేల్ చేస్తున్నాం సార్ 3,000 SFT. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ విజిట్ అస్ ఇన్ ద క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో అండ్ వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ గెట్ యువర్ బెటర్ ప్రాపర్టీ. క్రెడై ప్రాపర్టీ షో విశాఖపట్నంలో జరుగుతున్న సందర్భంగా భూమాత గ్రూప్ ఇవాళ విశాఖపట్నానికి తలమానికంగా ఉన్నటువంటి భూమాత గ్రూప్, 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి భూమాత గ్రూప్ ఇవాళ ఇక్కడ స్టాల్లో మేము పెట్టడం జరిగింది. దీనికి అనేక సామాన్య మానవుడికి ఒక ఇల్లు ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఈ యొక్క రియల్ ఎస్టేట్ గ్రూప్ని చేయటం జరిగింది. ఇది అందరికీ కూడా అందిస్తూ విశాఖపట్నంలో మేమందరికీ ఒక అవకాశాన్ని కలుగజేస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇది ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఎవరైతే భూమాతలో కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా ఈ 3 రోజుల్లో మేము అనేక రాయితీలు కూడా ఇవ్వటం జరిగింది, గిఫ్ట్లు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లు అందరూ కూడా వినియోగించుకోవాలని. Balaji Nirman and Estates. We have launched a prestigious project at Birla Junction, Murli Nagar, Sri Balaji Altus. It is a 17 floors high-rise gated community apartments. 1625 square feet and 2400 square feet వరకు సైజులో ఫ్లాట్స్ పెట్టాము. ఇట్ ఈస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ విత్ 77 plus amenities అండ్ టెర్రస్ ఎమ్యూనిటీస్, ల్యాండ్స్కేపింగ్ ఎమ్యూనిటీస్ ఇలాగా చాలా రకాలుగా ప్లాన్ చేస్తాం. ఆదిత్రి హౌసింగ్ లిమిటెడ్ అనేది 9,000 crores టర్న్ ఓవర్ కంపెనీ అండి. వైజాగ్లో 3 పెద్ద ప్రాజెక్టులు మనం చేస్తున్నాము. ఒకటి అగనంపూడి సిగ్నల్ పాయింట్లో ఒకటి చేసామండి, 165 plots. అది రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి. తర్వాత 7 acres ఇంకొకటి గేటెడ్ కమ్యూనిటీ 40 amenities తోటి, ఎక్కడ ఇవ్వలేనండి ఎమ్యూనిటీస్ తోటి 40 amenities తోటి ఒక పెద్ద లేఅవుట్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఒకటి మనం ఇస్తున్నామండి. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అది 40 amenities అది కూడా తయారై ఉందండి. అది కూడా మనం ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో మనం తీసుకోవచ్చండి. దానికి కూడా లోన్స్ అప్రూవల్ అన్నీ వస్తాయి. అలాగే 60 acres లంకిలిపాలెంలో ఒక ప్లాట్ చేస్తున్నామండి. దాంట్లో విల్లా ప్లాటింగ్ విత్ మామూలు ప్లాట్ కూడా మనం ఇష్యూ చేస్తున్నాం. 20,000 SFT క్లబ్ హౌస్ ఒకటి ఉంది. అలాగే మనకి కంపెనీకి ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 149 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమాలో ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులకు సుబ్బరాజు మెమోరియల్ అవార్డు కింద 10,000 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడై విశాఖ ప్రెసిడెంట్ ధర్మేందర్, గౌరవ కార్యదర్శి శ్రీను, SBI DGM పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆహార ప్రియులకు సరికొత్త రుచులను అందించేందుకు అమృత విందు రెస్టారెంట్ ఆరంభమైంది. జగదాంబ జంక్షన్ సమీపంలోని అలకాపురి రెస్టారెంట్ స్థానంలో నూతనంగా నెలకొల్పిన అమృత విందును ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణలు ప్రారంభించారు. సినీ స్టార్స్, జబర్దస్త్ కళాకారులు సందడి చేశారు. భోజన ప్రియులకు కమ్మనైన ఇంటి రుచులను అమ్మ చేతి వంటలా అందించేందుకు అమృత విందు రెస్టారెంట్ సిద్ధమైంది. జగదాంబ జంక్షన్ సమీపంలో 50 ఏళ్లుగా ఫుడ్ లవర్స్కు ఫేమస్ బిర్యానీగా పేరొందిన అలకాపురి రెస్టారెంట్ స్థానంలోనే
సరికొత్త హంగులతో అమృత విందు రెస్టారెంట్ను నెలకొల్పారు. ఈ నూతన రెస్టారెంట్ను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబులు లాంఛనంగా ప్రారంభించారు. సినీ నటుడు కౌశల్ దంపతులు, జబర్దస్త్ ఆర్టిస్ట్ నాగి తదితరులు సందడి చేశారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను ఆహార ప్రియులకు అందించేందుకు అందుబాటు ధరల్లో సిద్ధం చేశారు. ఇండియన్, చైనీస్ వంటకాలతో పాటు సాంప్రదాయ తెలుగింటి రుచులను ఆస్వాదించేలా మెనూ తయారు చేశారు. ఒకసారి కూర్చోండి. ఎలా చెప్తున్నారు? విశాఖ నగర నడిబొడ్డున మరో సరికొత్త రెస్టారెంట్ అమృత విందు ప్రారంభం కావడం అభినందనీయమని ఎమ్మెల్యేలు వెలగపూడి వంశీకృష్ణులు అన్నారు. గతంలో అల్కాపురి రెస్టారెంట్కు ఉన్న ఆదరణే ఈ రెస్టారెంట్కు రావాలని ఆకాంక్షించారు. సరికొత్త రుచులను విశాఖ వాసులకు అందించేందుకు ప్రారంభించిన అమృత విందు దినదినాభివృద్ధి చెందాలని టీడీపీ నాయకుడు పోతంరెడ్డి, సినీ నటులు కౌశల్, నాగీలు తెలిపారు. జగదాంబ సెంటర్లో గతంలో అల్కాపురి హోటల్ అని గత 50-60 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నారు. ఎప్పుడు వేరే జిల్లాలకు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, ఒంగోలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అల్కాపురి ఎలా ఉందని ఇప్పటికీ అడుగుతుంటారు. అప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా. అటువంటి అల్కాపురి హోటల్లో మరలా మన వాళ్ళు అమృత విందు అనే పేరుతో వెజ్, నాన్ వెజ్ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని. ఈరోజు జగదంబ సెంటర్లో ఒకప్పుడు మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రసిద్ధిగాంచిన అల్కాపురి హోటలు ఈరోజు అమృత విందుగా మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంది. ఈ ప్రాంతంతో పాటు విశాఖపట్నంలోనే ఒక ఫేమస్, మేము ఎండాడ భీముల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం చేసేవాళ్ళమి. ఆ ప్లేస్లో మళ్ళీ ఒక అద్భుతంగా తయారు చేసి వెజ్, నాన్ వెజ్ హోటల్ ఇవాళ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. నేను రామకృష్ణ బాబు గారు ఇక్కడ మా మిత్రులందరూ కూడా మంచి భోజనాన్ని అందించి ఇలాంటి బ్రాంచీలు ఒక 4-5 పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని ఈ ప్రాంత వాసులతో పాటు విశాఖపట్నం వాసులందరూ కూడా ఈ యొక్క హోటల్ని ఇందుగా భావించి అందరూ వచ్చి వాళ్ళందరికీ కూడా దీవెన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ ప్రాంతంలో ఇది ఒక స్టార్ ఇమేజ్, ఒక జగదాంబ అంటే ఒక ఇమేజ్ ఉన్న ప్రాంతం కాబట్టి ఇది అద్భుతంగా జరుగుతుంది. మా సోదరు కూడా ఆ యొక్క అల్కాపురి రుచులను మైమరిపించే విధంగా మా స్వప్న గారు అమృత హస్తాలతోనే ఇక్కడ తెలుగుంటి రుచుల్ని, సాంప్రదాయ రుచుల్ని అన్నీ కూడా పెట్టబోతున్నారు. దయచేసి ఇక్కడ నియోజకవర్గంలో కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భోజన ప్రియులు ప్రతి ఒక్కరికి కూడా వారు సంతృప్తిపరిచే విధంగా, వారు రుచికి, శుచికి, శుభ్రతకు మరి మారుపేరుగా ఉన్నటువంటి ఈ వట్లో మీరు అందరూ చూసారు. అంబిషన్ కూడా అంతా చూడడం జరిగింది. ఏమీ తగ్గకుండా ప్రజలకి సరసమైనటువంటి ధరలతో అందుబాటులోని ఆహార పదార్థాలు ఉంచుతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి యొక్క భగవంతుడి ఆశీస్సులు, మా నమ్మినటువంటి ఇలవేలుపు అయినటువంటి 14 గ్రామాల ఇలవేలుపు పోలమాంబ తల్లి ఆశీస్సులు కూడా వీరి మీద, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ముందే ఉన్నారు, వారికి రుచులు శుచులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క అల్కాపురి తక్కువ అందిస్తామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. సో వైజాగ్ నడిబొడ్డున ఉన్న అమృత విందు హోటల్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది చిన్నప్పుడంతా నేను తిరిగిన ప్లేసే. అండ్ ఒకప్పుడు చాలా ఫేమస్ హోటల్ ఇది. దాన్ని మళ్ళీ రెన్యువేట్ చేసి అమృత విందుగా తీర్చిదిద్దిన పింకీ గారికి, అలాగే కుసుమ గారికి, పోతన్ రెడ్డి గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా ఇది వైజాగ్ నడిబొడ్డున ఉంది కాబట్టి, జగదంబ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా క్రౌడ్ పుల్లింగ్ సెంటర్ ఇది. అమృత విందు హోటల్కి జనాలు డెఫినెట్గా ఒక మంచి ఆదరణ వస్తుందని, అలాగే అమృత విందు రెస్టారెంట్, హోటళ్ళు ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా ముందు ముందు ఇంకా ఒక ఫేవరెట్ హోటల్గా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తి కోరుతున్నాను. వైజాగ్. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ నేను వైజాగ్ రావడం జరిగింది.
స్కిట్లు అంటే చేస్తాను కానీ ఇలా మాట్లాడి మైకులు పెడితే కొద్దిగా కష్టం భయ్యా, ఎక్కువ మాట్లాడలేను. సో అమృత విందు నాకు పెంగి గారు ఎప్పటి నుంచో మంచి క్లోజ్. అండ్ నెక్స్ట్ మన స్టైల్ అంటే మా ఈ ఫిష్ ఐటమ్స్ కానీ చికెన్ ఐటమ్స్ కానీ అండ్ బిర్యానీస్ కానీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇంతకుముందు చాలా ఫేమస్ అండి హోటల్, నేను రాలేదు ఎప్పుడు. సో వీళ్ళకి మంచి వ్యాపారం జరిగి మీరు అందరూ వచ్చి వీళ్ళందరినీ బ్లెస్సింగ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ నాగి. అందరికీ నమస్కారం అండి. సో పింకీ గారు అలాగే కుసుమ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో వైజాగ్లో ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే, ముఖ్యంగా నాన్ వెజ్ నాలాగా బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని ఈ రెస్టారెంట్కి వచ్చేయచ్చు అనమాట. అండ్ దెన్ ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన శుభం ఈవెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో వన్స్ అగైన్ ఇట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ టు పింకీ గారు అండ్ కుసుమ గారు. విందు ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టేసి వైజాగ్లో ఫుడ్ టేస్ట్ చేయాలంటే అమృత విందుకే రావాలి. అంత మంచి పేరు అలాగే సో మెనీ బ్రాంచెస్తో ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. కమ్మని తెలుగింటి రుచులను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను ప్రారంభించామని నిర్వాహకురాలు స్వప్న కుసుమ తెలిపారు. అందుబాటు ధరల్లో రుచి శుచితో కూడిన వంటకాలను అందిస్తామని తమను ఆదరించాలని కోరారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు స్వప్న కుసుమ. నేను చాలా కష్టపడ్డాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. కౌశిక్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలామందికి సర్వీస్ చేశారు. సో ఆయనకి చాలా పెద్ద ఆర్మీ ఉంది. సో ఇక్కడికి వచ్చినందుకు మేడం నీలిమ గారికి, కౌశిక్ గారికి, ఎమ్మెల్యే గారులు అందరికీ, వెలుగుపూడి గారికి, అలాగే వంశీ గారికి, మన పోతన్ రెడ్డి గారికి అందరికీ నా కృతజ్ఞతలు. పట్టాభిరామ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరి సపోర్టు బ్లెస్సింగ్స్ మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అంతా మన తెలుగింటి రుచులు, మన ఇంట్లో మన అమ్మ వండితే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ మేము ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి మేము ఇవ్వాలనుకుంటున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. మీకోసం చాలా బెస్ట్ ఆఫర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లీజ్ మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏంటండి? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మంచి పేరు ఉంది. 45 years నుంచి అది ఇక్కడ ఉంది. సో దాని పేరు పోగొట్టకుండా దానికన్నా బెటర్గా మేము ఇవ్వాలని మేము ప్రయత్నిస్తున్నాము. కమ్మని తెలుగింటి వంటకాలను వడ్డించేందుకు అమృత విందు రెడీగా ఉంది. ఆ వంటకాలను ఆస్వాదించాలంటే అమృత విందు రెస్టారెంట్కి వెళ్లాల్సిందే. సినీ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపీటలే ఎక్కనుంది. డిసెంబర్ నెలలో గోవాలో ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గోవాలో వచ్చే నెలలో తన వివాహం జరగనుందని, ముందుగా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చానని కీర్తి సురేష్ చెప్పారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నెక్స్ట్ బేబీ జాన్ది నా హిందీ ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మేడం పెళ్ళి? ఎక్కడ? గోవాలో. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలో భారీ గిరునాగును పట్టుకున్నారు. మాడుగులలో సుమారు 12 అడుగుల భారీ గిరునాగు స్థానికులను కనిపించింది. వీరంతా స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. ఎంతో చాకచక్యంగా స్నేక్ క్యాచర్ ఈ గిరునాగును బంధించి అడవిలో వదిలేశారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఠాగూర్ ఫార్మా కంపెనీ ప్రమాద మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లంకిలపాలెం జంక్షన్లో రాస్తారోకో చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకో సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో ఫార్మా మృతులకు ₹1 కోటి ఇచ్చిన చంద్రబాబు తాజా మృతులకు 40 లక్షలే ప్రకటించడం విడ్డూరంగా ఉందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ప్రకటించిన దానికి సీఎం ప్రకటించిన దానికి పొంతన లేదన్నారు. ఈ అయోమయ పరిస్థితిని సరిదిద్ది మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఠాగూర్ ల్యాబొరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా
కార్మిక సంఘాలుగా చాలా ఆశ్చర్యానికి గురవలసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ₹1 నష్టపరిహారం ఎసెన్షియా ఫార్మాలో కానీ సినర్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి ₹1 బాధిత కుటుంబాలకు అందజేశారు. కానీ ఈరోజు 40 లక్షలే ప్రకటించారు. ఏంటి మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా, ఈ మంత్రి ప్రకటించాడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి ₹1 నష్టపరిహారం చెల్లించాలి. ఏదైతే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా. ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్య నిర్లక్ష్యం కూడా కనబడుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలనే ఇతివృత్తంతో నిర్మించిన ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని ప్రజలంతా ఆదరించాలని మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కోరారు. గాజువాక శ్రీకన్య థియేటర్లో విడుదలైన చిత్రాన్ని ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, కన్వీనర్ అయోధ్యారాములతో కలిసి వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా ప్రజల సినిమా అని అన్నారు. చిత్రంలో కార్మిక నేతలు, కార్మికులు భాగస్వాములు కావడం అభినందనీయమని చెప్పారు. ఉక్కు పోరాటాల నేపథ్యంలో నిర్మించిన చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ కోసం వేలాది ఎకరాలు దారదత్తం చేస్తానన్నారు. వాళ్ళు నిర్వాసితులు ఎవరి కోసం ఇచ్చారు? అదాని గారి గ్రాండ్ ఫాదర్ కోసం ఇచ్చారు ఈ భూముల్ని. ఇవాళ ఆ విషయంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి. చరిత్రహీనులుగా మిగలొద్దని చెప్పి మనం చేస్తున్నాను. వీళ్ళు చేసే పోరాటానికి శాల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఉక్కు సత్యాగ్రహం సోదరుడు సత్యరెడ్డి గారు మూవీ తీశారు. ఆ మూవీని ఇవాళ కమర్షియల్గా తీయలేదు. ఇక్కడ ప్రజల కోసం ఉక్కు దానికోసం ప్రజల త్యాగం కోసం ప్రజలు చెప్పడానికి తీశారు. దాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ఎందుకంటే ఉద్యమాభినందన తెలియజేస్తా ఉన్నాను. మెట్టలు లక్ష్మీ మెట్టలకి కాకుండాను ఈ భూముల్ని కాపాడుకోవాలి. విశాఖ ఉక్కు తెలుగువారి యొక్క పోరాటాన్ని ఒక సమగ్రమైనటువంటి పోరాట చరిత్రను పెట్టి ఉద్యమాలు ప్రజలు కళాకారుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి, కవుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి. స్వాతంత్రం ఆ రకంగానే సంపాదించాం. విశాఖ ఉక్కును కూడాను ఆ రకంగానే తెలుగువారి పోరాటం చిత్రీకరించినటువంటి సత్యారెడ్డి గారు ఉక్కు సత్యాగ్రహ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమానికి ప్రోత్సహించే పద్ధతిలో తీసినందుకు అతను అభినందనలు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శుద్ధాల అశోక్ తేజ గారి దగ్గర నుంచి, గద్దర్ గారి దగ్గర నుంచి, గద్దర్ గారు తనయ్య ఆయన కూతురు దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది స్థానిక ఆర్టిస్టులు కూడా దీంట్లో నటించారు. దీని ద్వారా విశాఖ ఉద్యమాన్ని ఒక అడుగు ముందు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని ఈ సినిమాను అందరూ కూడా ఆదరించి పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే హీరో కూడా. మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు. మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన గద్దర్ గారండి, స్వర్గస్థులు గద్దర్ గారు. అది ఆక సినిమా కూడా ఆయనకి. ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది. అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 లక్షల విలువైన 102 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో చెన్నైకు చెందిన ఓ మహిళను అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళ 4 ప్లాస్టిక్ సంచుల్లో గంజాయిని తన స్కూటీపై తెచ్చి ప్లాట్ఫామ్ చివరన ఉంచింది. రైల్వే స్టేషన్లోకి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆమెను పట్టుకున్నామని జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. 102 కేజీల గంజాయిని గుర్తించామని, నిందితురాలు తమిళనాడుకు చెందిన మహిళ అని చెప్పారు. ఆమె మామ లక్ష్మణన్ శేఖర్తో విశాఖ వచ్చిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుండి శేఖర్ గంజాయి తెచ్చి ఇచ్చాడని, ఈమె చెన్నైకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని డీసీపీ వివరించారు. గంజాయి అమ్మినా, త్రాగినా వారి వివరాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర దే స్టార్టెడ్ కండక్టింగ్ వెహికల్ చెకింగ్. ఆ వెహికల్ చెకింగ్ లో ఒక మహిళ, ఒక స్కూటీ మీద వచ్చిన మహిళ 4 ప్లాస్టిక్ సంచులు తీసుకొని వెళ్ళడం గమనించడం జరిగింది. వాటిని మనము మీడియేటర్ సమక్షంలో వెరిఫై చేయగా మనకి 21 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కిలోలు, అంటే మొత్తం 102 కిలోల గంజాయిగా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ మహిళ తమిళనాడు మదురై జిల్లాకి చెందిన సెల్వి అని ఒక మహిళ అండి. సో ఆమెని మనం విచారించగా ఈమె తన మామ లక్ష్మణన్ శేఖర్ తో పాటు మన జిల్లాకు వచ్చినట్లు, వాళ్ళ మామ ఈ గంజాయి ఆమెకి తీసుకొని వచ్చి అతను ముందుగా వెళ్ళిపోయినట్లు,
ఈమె దాన్ని పట్టుకొని మదురై వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు మనకి చెప్పడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం మనం వీళ్ళని పట్టుకున్నాము. సో ప్రస్తుతానికి ఈమెని మనం రిమాండ్ కి తరలించడం జరిగింది. ఆ లక్ష్మణ శేఖర్ అన్న వాళ్ళ మామ ఎక్కడున్నాడు అది కూడా వెరిఫై చేసి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకుందాం. ముద్దాయి నుంచి మనం 102 కిలోల గంజాయి, ఒక హోండా యాక్టివా, ఒక ఆండ్రాయిడ్ ఓపో సీజ్ చేయడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి ఇంకా ఈ లింక్ లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎవరి నుంచి వాళ్ళు కొన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, స్పెసిఫిక్ గా మదురైలో ఎవరికి అమ్మడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం విచారణలో బయటకు వస్తాయి. అలాగే కన్సర్న్ మదురై పోలీసులకు కూడా ఈమె గురించిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్పెషల్లీ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈగిల్ని ప్రారంభించింది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి సార్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. సో డైలీ మీరు చూస్తూ ఉంటే మా పోలీసులు వెహికల్ చెకింగ్స్ కానీ, అలాగే మనం స్టాటిక్ చెక్ పోస్టులు, మొబైల్. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు న్యాయ పోరాటానికి దిగాయి. ఒకవైపు ప్రైవేటీకరణను అడ్డుకుంటూనే మరోవైపు టెండర్లను రద్దు చేయించేందుకు పోర్టును ఆశ్రయించినట్టు నిర్వాహకులు తెలిపారు. అక్కైపాలెం జాతీయ రహదారిని ఆనుకొని పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 40,000 మంది ఉద్యోగులకు ఈ ఆసుపత్రి వైద్య సేవలందిస్తుంది. ఎకరన్నర విస్తీర్ణంలో ఉన్న ఆసుపత్రిని 30 ఏళ్లకు లీజుకి ఇచ్చి ప్రైవేటీకరించేందుకు పోర్టు యాజమాన్యం ఇప్పటికే టెండర్లు పిలిచింది. అయితే ఆసుపత్రిలో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 5.5 ఎకరాల స్థలం విలువ కోట్లలో ఉంది. ఈ ఆసుపత్రిని ప్రైవేటీకరించడం ద్వారా 5 ఎకరాలు కూడా ప్రైవేటుకు అప్పగించడానికి చేస్తున్న ప్రయత్నాలను తాము అడ్డుకుంటున్నామని ఆందోళనకారులు చెప్పారు. 60 రోజులుగా ఈ ఆసుపత్రి ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పోర్టు యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు డిసెంబర్ 5వ తేదీన టెండర్లు తెరిచేందుకు ప్రయత్నిస్తుందని, ఈ నేపథ్యంలోనే దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. రిలే నిరాహార దీక్షలు అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వారికి ఇవ్వద్దని చెప్పేసి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ పోరాటం చేస్తూ ఉన్నామో ఒక సంతోషించాల్సిన విషయం ఏంటంటే గత 4 రోజుల నుంచి బిడ్లు ఓపెన్ చేయాలని చెప్పి యాజమాన్యం చూస్తూ ఉంది. అంతకంతకు రోజు రోజుకి ఈ యాజిటేషన్ చూసి వెనక్కి తగ్గుతూ ఉన్నారు. కోర్టు ద్వారా కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాము. దాన్ని వాయిదా వేయడం అనేది జరిగింది. ఎంప్లాయీస్ అందరూ కూడా అనుకూలంగా చేసే వరకు ఈ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా 50 సంవత్సరాల గుర్తుగా ఈ హాస్పిటల్ని దరిదాపు 40,000 మందికి వైద్యం అందించినటువంటి హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయడం అనేది అందరికీ చాలా బాధాకరమైన విషయం. అందరిలో కూడా పెన్షనర్లో కానీ రిటైర్ అయిపోయిన అందరూ కూడా ఆందోళన అనేది ఈ హాస్పిటల్ ప్రైవేట్ పరం అయిపోతే మా ఆరోగ్యాల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ రోజున ఉంది. కోవిడ్లో సుమారు 100 బెడ్లు వేసి మా ఎంప్లాయీస్ కానీ రిటైర్ అయిపోయిన కానీ కోవిడ్లో సేవ చేసినటువంటి ఇటువంటి హాస్పిటల్ని ప్రభుత్వాలు కాకుండా ప్రైవేట్ పరం ఇస్తే మొత్తం 40,000 మంది తాలూకు ఆరోగ్యాలు ఉస్కాకి అవుతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం యాజమాన్యం తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ హాస్పిటల్తో పాటు పక్కన ఉన్నటువంటి సుమారు 7 ఎకరాలని దారాదత్తం చేయడానికి, ఈరోజు కాజేయడానికి ఈ ప్రైవేట్ వాళ్ళు అప్పచెప్పడం అనేది జరుగుతుందని మా యూనియన్గా మేము భావిస్తున్నాం. అలాగే ఈ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి ప్రైవేట్ పరం చేయకుండా గురించి ఆపే వరకు కూడా ఈ పోరాటం తీసుకెళ్తాం. ఇప్పటికే పోర్ట్ క్వార్టర్స్ను తొలగించి ఆ స్థలాన్ని ఒక మెగా షాపింగ్ మాల్కు 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. తాజాగా పోర్టు హాస్పిటల్ను కూడా ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. గుడి బడి ఉన్న చోట మద్యం షాప్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మిథిలాపురి ఉడా కాలనీలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. జీవీఎంసీచే 5 సార్లు అవార్డు పొందిన ఈ కాలనీలో మద్యం షాప్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలు, కాలేజీ, పాఠశాలలు, ఐటీ సంస్థలు ఉన్నాయని చెప్పారు. మద్యం షాపు పెడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. ఎవరికి కూడా రక్షణ లేదు. తాగిన మత్తు మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది కాలేజ్కి వెళ్ళి వస్తున్న పిల్లలు కూడా చాలామంది ఉంటారండి. స్కూల్కి వెళ్ళి వస్తున్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఏమి చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? అది కాక
అలాగే ఒక పాయింట్ని ఎన్నుకున్నారు కరెక్ట్గా, అన్నిటికీ సెంటర్ పాయింట్ లాగా దీన్ని ఎన్నుకొని ఇక్కడే వైన్ షాప్ని పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము కాలనీ వాసులుగా చెప్తున్నది ఏంటంటే, మేము భయపడుతున్నాం. మొదటిసారి మేము కాలనీలోని ఎలా ఉండాలి ఇక మీదట అని భయపడుతున్నాము. ఇదేమైనా కిరాణా షాప్ అండి, అక్కడ ఒకటి ఇచ్చారు, అక్కడ ఒకటి ఇచ్చారు, అక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు. కిరాణా షాపుల్లాగా వీధికి ఒకటి ఇచ్చుకుంటూ పోతే 4 షాపుల అవతల వైన్ షాప్ ఉందండి, మరొక 4 షాపుల అవతల వైన్ షాప్ ఉంది. ఇలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మేము ఎలా బ్రతకాలి? పనులకు వెళ్ళిపోతాము, ఇళ్ళల్లో పనులకు వెళ్ళిపోతారు, ఇద్దరు భార్యాభర్తలు పనికి వెళ్ళిపోతాయి, కానీ జరగలేని రోజులు ఇవి. వెళ్ళేటప్పుడు ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో తాళాలు వేసి ఉంటారు. అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? ఇళ్ళల్లో చొరబడరా తాగేసిన మొత్తం మైకంలో. అలాగే అబ్బాయిలు వెళ్ళిపోతుంటారు, కాలేజీ నుంచి చదువుకునే పిల్లలు వెళ్తారు, వాళ్ళ దగ్గర ఏదాపులు ఉండవు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయని వెంబడేస్తారు. మేము మగవాళ్ళని అనట్లేదండి, వైన్ షాప్ ఓనర్ని గారిని కూడా మేము అనట్లేదండి. తాగిన మొత్తులోని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆ పిల్లల దగ్గరికి వెళ్తారు, జోబీలో ఏమీ లేకపోయేసరికి ఆ పిల్లలు కొట్టి పక్కన పడేస్తారు. అలాంటి క్రైమ్ జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాము. దయచేసి ఇక్కడ వైన్ షాపులు వెంటనే తొలగించాలి. తొలగించలేని పక్షాన మేము ఎంతకైనా. హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దల హస్తం ఉంది. ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫాన్గా మారనున్న తీవ్ర వాయుగుండం తమిళనాడు కారైకల్ వద్ద తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ. డిసెంబరు 2 నుండి కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సర్వం సిద్ధం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామన్న ఈవో శోభారాణి. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన క్రడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో. సొంతింటి కలను నిజం చేయడమే ఎక్స్పో లక్ష్యమన్న నిర్వాహకులు. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SDB న్యూస్. నమస్కారం.